కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని, అందుకే ఆ నివేదికను చెల్లుబాటు లేదని ధ్వజమెత్తారు. నిజం ఎప్పటికీ నిలబడుతుందని, కేసీఆర్ హరీష్ రావులపై చేసిన రాజకీయ ఆరోపణలు తేలిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో బహుశా మీ అందరికీ తెలిసిందే. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే అవకతవకలు జరిగినాయి, అది జరిగినాయి అని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు ఏదైతే చేసిందో నిన్న హైకోర్టు క్లియర్గా అటువంటిది ఏమీ లేదు అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. 90,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని బోగస్ ప్రచారం చేసిన కాంగ్రెస్కి చెల్లుమనిపించేలా ఈ తీర్పు వెలువడిందనేసి నేను కోరుకుంటున్నాను. ఇవాళ కాళేశ్వరం మన తెలంగాణకు ఒక వరప్రదాయనే కాకుండా కాళేశ్వరాన్ని మనం ఎంతగా యూజ్ చేసుకుంటే మన రైతాంగానికి అంత మంచిది అనే విధంగా ఇవాళ ఈ కోర్టు తీర్పు ఉందని నేను చెప్పుకుంటున్నాను. అంటే పదే పదే మన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో రైతాంగానికి ఇది ఉపయోగపరం, అదేవిధంగా ఇవాళ మంచినీటికైనా దేనికోసమైనా కానీ ఈ ప్రాజెక్టు వల్ల అనేక సత్ఫలితాలు ఉంటాయనేసి మన బీఆర్ఎస్ పార్టీ చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి దీని ఒక బృహత్తర ప్రాజెక్టుగా చేపట్టి అనేక మంది ఇంజనీర్లతో కూర్చొని ఎక్కడెక్కడ కడితే ఏ విధంగా నీళ్ళు ఎత్తిపోస్తూ మన డక్కన్ పీఠభూమి మీ అందరికీ తెలుసు చాలా హైట్ మీద ఉంటుంది. గోదావరి నీళ్ళని తీసుకురావాలంటే మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప మనకు వేరే గత్యంతరం ఉండదు. ఇది కేవలం మా పార్టీపై అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం అని ఇవన్నీ కూడా చెప్తూ ప్రజలని డైవర్ట్ చేస్తూ ఇవన్నీ కూడా చెప్తున్నారు. దీనికి రిజల్ట్ గానే హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పీసీ ఘోష్ ఏదైతే నివేదికలో వెల్లడించిందో అది తక్కువ జరిగి ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మాకు విజయంగా భావిస్తూ మీరు వేస్తున్న క్వశ్చన్స్ కానీ మీరు మాట్లాడే తీరు కానీ బాగుంది. కాకపోతే ఆమ్ జనతా దగ్గర పోయి క్వశ్చన్ వేస్తే ప్రతి ఆడవాళ్ళ దగ్గర క్వశ్చన్ వేస్తే బాగుంటది. ఎందుకంటే నీళ్ళ గురించి ఎంత అవసరపడ్డామో మాకు తెలుసు. 10 ఏళ్ల నుంచి ఒక బిందె తీసుకొని ఒక ఆడవి ఇంటి బయటికి రాలేదు. అదంతా కేసీఆర్ గారు పుణ్యం. మీరు వేసే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడే ఉంది. కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అంటే ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు. ట్యాంక్ రిక్వైర్మెంట్ లేకుండే, డోస్ రిక్వైర్మెంట్ లేకుండే, పుష్కలంగా నీళ్ళు వచ్చింది. దావత్తులు చేసుకుంటుండే, సావైనా మంచైనా చెరువైనా ప్రతి దానికి నీళ్ళు వస్తుంది. ఇంత మంచి పని చేసిన వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడడం అనేది తప్పు.